హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అనూహ్యంగా విజయం సాధించిన తర్వాత ఎన్నికలకు ముందు ఈ ప్రభుత్వం పేద, బడుగు, మధ్యతరగతి రైతులకు ఇచ్చిన హామీలను, పేద ప్రజలకు ఇచ్చిన హామీలను గెలిచిన తర్వాత నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలమైందన్న సంగతి రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే. ముఖ్యంగా రైతులకు మాత్రం అనేక విధాలుగా అన్యాయం జరుగుతూ ఉంది. దీని మీద పెద్ద ఎత్తున రాష్ట్రంలో నిరసనలు వ్యక్తమవుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఇక్కడ బాలకృష్ణ ఇంటి ముందే నేతన్న ఆత్మహత్యాయత్నం చేయడం కోసం ప్రయత్నించారు. సెంటున్నర స్థలం లాగేసుకున్నందుకు ఈయన ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హిందూపురం కుటుంబం జీవన ఆధారంగా ఉన్నటువంటి సెంటున్న స్థలం లాగేసుకుంటే తాము ఎక్కడికి పోవాలంటూ సత్యసాయి జిల్లా సోమందేవుపల్లికి చెందిన చేనేత కార్మికుడు బాలాచారి సోమవారం హిందూపురంలోని టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇంటి ఎదుట మరణించడం, ఆత్మహత్యానికి ప్రయత్నించాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం బాలాచారి గతంలో హిందూపురం మండలం బాలంపల్లి నివాసం ఉండేవాడు. ఉన్న ఆస్తులన్నీ ఆయన పోగొట్టుకున్నాడు. చివరకు సోందేవుపల్లిలో మగ్గం నేస్తూ ఆయన జీవనం సాగిస్తూ ఉండడంతో గతంలో అతని మగ్గాలన్నీ అగ్ని ప్రమాదంలో కాలిపోవడంతో ఈ సమయంలో ప్రభుత్వం ఆయనకు సహాయం చేసింది. కుటుంబ జీవనం కోసం ప్రభుత్వం 1.5 సెంటు స్థలం ఇచ్చింది. అందులో ఇల్లు కట్టుకోవాలని ఆశపడ్డాడు ఈ సోమన్న. ఆర్థిక ఇబ్బందుల వల్ల సాధ్యపడలేదు. అయితే ఆ స్థలం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఏపీఐఐసి తీసుకుంటుంది. వాటిల్లో ఆ భూముల్లో ఈయన స్థలం కూడా పోతుండడంతో తీవ్ర ఆందోళనకు గురైనటువంటి సోమన్న ఈ బాలాచారి సోమవారం రోజు బాలకృష్ణ ఇంటి ముందు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యానికి ప్రయత్నించాడు. అయితే పోలీసులు అక్కడికి చేరుకొని అడ్డుకున్నారు. ఏది ఏమైనా రాష్ట్రంలో నేతన్నలైనా, రైతులైనా, ప్రతి ఒక్కరూ, రైతు కూలీలైనా సరే అనేక ఇబ్బందులు ఈ ప్రభుత్వంలో పాలనలో ఇబ్బందులు పడుతూ ఉన్న సంగతి మనందరికీ తెలిసింది. ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా ఇటువంటి వారిని ఆదుకోవాలని కోరుకుందాం. థ్యాంక్ యూ. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే. కంటిన్యూ చేస్తాలే. ఆపి మాది